తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన ఆర్టీసీ సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బర్కత్పుర బస్ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం డిపో నుండి బస్సులను బయటకు తీసే క్రమంలో ఒక బస్సు డిపో మెయిన్ గేట్ ను బలంగా ఢీకొట్టింది. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా నియమించిన తాత్కాలిక డ్రైవర్లకు బస్సుల నిర్వహణపై కనీస అవగాహన లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని కార్మిక సంఘాలు ఆరోపించాయి. డ్యామేజ్ అయితే వందలు వేలు డ్యామేజ్ అయితే మేము చూస్తున్నాం సార్. మేము ఏమంటలేం. ఆడ ఎంత మంచి డ్రైవరో అంతే, మేము ఏమంటలేం. ఇష్టం ఉన్నట్టు నడుపుకో, నాకు సంబంధమే లేదు సార్. నిజం చెప్తున్నా. ఎందుకంటే ఈ ఎంఎఫ్ గీత వాడితే వేలకు వేలు సరుకులలో ఈ బస్సు నీకే పర్మనెంట్ ఉంటుంది. ఒక బస్సు నీకే ఉంటుంది. నాకే ఉంటుంది. ఇక నువ్వే దాని మెయింటెనెన్స్. వేరే వాళ్ళకి ఉంటుంది. నేను వీక్ ల్యాబ్ లో ఉన్నప్పుడు వేరే రోడ్డు పోతాను. అంతే అంతే. ఇక నంబర్ నేను ఏదో 48 అది నీకే. 484 అది నాకు పర్మనెంట్ ఉంటుంది. 48 పర్మనెంట్. నేను వీక్ ల్యాబ్ లో ఉన్నప్పుడు వేరే రోడ్డు పోతాను. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్. ఆవాజ్ దే, ఆవాజ్ దే. आरटीसी कार्मिक ऐक्यता, हमारे मांगे नहीं मिले तो बस का भैया नहीं चलेगा. हमारे मांगे नहीं मिले तो बस का भैया नहीं चलेगा. नहीं चलेगा, नहीं चलेगा. बस का भैया नहीं चलेगा. नहीं चलेगा, नहीं चलेगा. बस का भैया नहीं चलेगा. नहीं चलेगा, नहीं चलेगा. बस का भैया 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 नहीं चलेगा. कार का भैया नहीं चलेगा. जीप का भैया नहीं चलेगा. आवाज दे, आवाज दे. బర్కత్పుర డిపో దగ్గర రెండవ రోజు సమ్మెలో పాల్గొన్న కార్మికులు మరియు ఈ ప్రభుత్వము ఈ మేనేజ్మెంట్ ఉద్దేశపూర్వకంగానే ఆలోచిస్తుంది తప్ప ఈ అరకొర డ్రైవర్ని అడ్డ మీద తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటనలో మా డిపోల్ని గేట్కే తలిగించింది ఒక డ్రైవర్. అలాంటిది రోడ్డు మీద రకరకాల బైకులు, కార్లు, ఆటోలు, రోడ్డు మీద వెళ్తున్న ప్రజలు, బస్సులో వెళ్తున్న పబ్లిక్ ప్యాసింజర్ పరిస్థితి ఏమిటి? వీళ్ళకు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ ప్లస్ వాళ్ళకు డ్రైవింగ్ అనుభవం లేదు. ఇలాంటి మేము బస్సు తోలాలంటే 6 సంవత్సరాల ఏపీ రెన్యువల్ ఉండాలి, 9 సంవత్సరాల ట్రైనింగ్ ఉన్న వాళ్ళది అనుభవం ఉన్న డ్రైవర్ తీసుకొచ్చి మాకు ఇప్పుడు ఇస్తారు. వీళ్ళని ప్రజెంట్గా వీళ్ళకి ఎలాంటి అనుభవం లేని డ్రైవర్ తీసుకొచ్చి రోడ్డు మీద పంపించి ప్రజల ప్రాణాలు ప్లస్ పబ్లిక్ ప్రాణాలతో చెలగాట మారుతుంది మేనేజ్మెంట్. కానీ మేము ఎలాంటి ఇబ్బందులకు ఎలాంటి డ్యామేజ్లు మా సమ్మె ఎంత శాంతియుతంగా చేస్తున్నామంటే మేము వచ్చి నిరసన తెలుపుతున్నాం ఇక్కడ. అయినా కానీ వీళ్ళు మా మీదకే ఏదో వీళ్ళు పెద్ద కుట్రలు ఏదో చేస్తున్నారని చెప్తున్నారు. కానీ మాకు ఎలాంటి కుట్రలు లేవు, ఎలాంటి భేషజాలాలు లేవు. ఏదైతే ప్రభుత్వము హామీలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చాలి. మరియు మాకు రావాల్సిన బకాయిలు మరి ఇప్పుడున్న అవుట్సోర్సింగ్ విధానాన్ని స్టాఫ్ కోటా రెగ్యులరైజ్ చేయాలి. స్టాఫ్ కోటా చిల్డ్రన్స్ చాలా మందిరు వాళ్ళు 3 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఇంతవరకు వాళ్ళు రెగ్యులర్ చేయలేదు. చాలా ఉన్నాయి మా సమస్యలు. అయినా మేము మా డిమాండ్లు 32 డిమాండ్లు ఏవైతే పెట్టారో మా జేఏసీ నాయకులు ఆ డిమాండ్లని పరిష్కరించాలి. పరిష్కారం దిశగా ఆలోచించాలని చెప్పి మేనేజ్మెంట్కు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు వెనక టీఆర్ఎస్ పార్టీ ఉంది. మొన్నటి దాకానేమో ఒకరి పేరు నిన్న హరీష్ రావు గారు చెప్తారు. మా దగ్గరికి ఏ రాజకీయ నాయకులు రాలేదు, ఎవరు కూడా మమ్మల్ని ప్రలోభ పెడతలేరు. మేము స్వచ్ఛందంగా మా కార్మికులు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు ఐక్యతతోటి సమ్మె చేస్తున్నాం. ఇది కూడా ఏ ప్రలోభాలకు కాదు. మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మేము మొక్కవని దీక్షగా సమ్మెలో పాల్గొంటాం.
మా సమస్యలు త్వరలో పరిష్కరించి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మరియు మేనేజ్మెంట్ని ఈ మీడియా ద్వారా మేము వేడుకుంటున్నాం. డిపోలో 2వ రోజు కొనసాగుతున్న సమ్మెలో పాల్గొంటున్నాం అందరం. ఇవాళ మా డిపోలో ఒక ఇన్సిడెంట్ అయింది. ప్రైవేటు డ్రైవర్ని తీసుకొచ్చి మొదటి బస్సే మంచిగా గేటుకు మంచిగా తలిగించుకొని మంచి రివార్డ్ తీసుకొని మంచిగా ఫస్ట్ డిపోలనే ముహూర్తం పెట్టుకొని పోయాడు. కాబట్టి ఇట్లాంటి అనుభవం లేని డ్రైవర్లను తీసుకొచ్చి బస్సులను ఖరాబ్ చేయొద్దు. ఇప్పుడు అదే బస్సు మేము తగిలితే మా మీద వేల మీద డెబిట్లు వేస్తారు, మా డ్యూటీలు డిస్టర్బ్ చేస్తారు, డిఎస్లో పెడతారు, అవసరమైతే ట్రైనింగ్ కూడా పంపుతారు. కాబట్టి ఇలాంటి ఇప్పుడు అనుభవం లేని డ్రైవర్లను తీసుకొచ్చి రోడ్డు మీదకి పంపిస్తే బైకులు, కార్లు, రకరకాల బైకులు ఉంటాయి, మనుషులు ఉంటారు. ఆ మనుషుల మీదకి వాళ్ళ ప్రాణాలను ఎందుకు చెలగాటలాడుతారు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మరియు యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కారం చేయండి. ఆ సమస్యలు ఇవాళ పెట్టలేవి, ఇవాళ నిన్న పెట్టి మేము రేపే అడుగుతలేము. ఒక దగ్గర సంవత్సరాలు గడుస్తుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 1 year, ఒక సంవత్సరం అయింది అనుకోవడం కాదు, 2 సంవత్సరాలు దాటిపోయింది. అయినా కూడా సమస్యల పరిష్కారానికి ఎలాంటి సానుకూల వాతావరణం చూపకపోవడం మరియు ఇట్లాంటి డ్రైవర్లు తీసుకొచ్చి పబ్లిక్ ప్రాణాలను చెలగడం ఆడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా బర్కత్పుర డిపో తరఫున ఇక్కడ వచ్చిన మా జేఏసీ